హాయ్ అండి. వెల్కమ్ టు టాటా గివ్స్ ఉంటుంది. నేను మీ మహమ్మద్ యాసిన్. మన బుక్కు ఇండియన్ పాలిటీ మైండ్ మ్యాప్ బుక్ వచ్చి ఒక 10 డేస్ పైనే అవుతుంది. నేను ఇంకా వీడియో చేయలేదు. ఎందుకంటే దీనిపై వచ్చే కమెంట్స్, విమర్శలు ఏ విధంగా ఉన్నాయో వాటన్నిటి కలుపుతూ నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. అందుకోసం ఈరోజు నేను ఈ బుక్ వీడియో చేస్తున్నాను. సో ఈ బుక్ సంబంధించి మొత్తం 622 పేజెస్ ఉందండి. 622 పేజెస్ ఉంది. ముందు వచ్చిన విమర్శ ఏంటంటే బుక్లో పేజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అని అన్నారు. యాక్చువల్గా బుక్ మనకి ఇక్కడే ఎండ్ అయిపోతుందండి. 465 పేజెస్ దగ్గరే బుక్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మొత్తం టేబుల్స్, క్విక్ రీజన్, ఇంకా డెప్త్ క్విక్ రీజన్ ఉంటుంది. అంటే ప్రతి మైండ్ మ్యాప్ సంబంధించి అక్కడే నేను ల్యాండ్ మార్క్ కేసెస్ కూడా ఇచ్చేసాను అనమాట. అంటే ప్రతి ఆర్టికల్కి సంబంధించి రాజ్యాంగ సవరణ కేసు 2 ఇచ్చేసాను. ఇవి 2 కూడా పార్ట్ వైజ్ కూడా మీరు రివైజ్ చేసుకోవాలని నేను లాస్ట్లో షెడ్యూల్ వైజ్ ఈ విధంగా పార్ట్ వైజ్ నేను దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణలు మరియు కేసులు కూడా ఇచ్చాను. ఓకే, అందుకే మనకి ఇక్కడ పార్ట్ వైజ్ రాజ్యాంగ సవరణలు, పార్ట్ వైజ్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అని 20, 21 సీరియల్ నెంబర్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇంకా మీరు చూసుకున్నారంటే నేను దీంట్లో ప్రతిదీ కూడా పార్ట్ వైజ్ రాశాను అనమాట. పార్ట్ వైజ్ రాసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏ పార్ట్ మిస్ అవ్వలేదు అని మీకు ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఇక్కడ రాయడం వల్ల నాకు తెలిసిన, నేను ఇన్ని రోజులు చదివిన దాంట్లో ఈ పాయింట్ ఇట్లా ఉంటుందా అని నేను తెలుసుకుందంటే అధికార భాష నేను చాప్టర్ ఒకసారి ఓపెన్ చేద్దాం. 373 373 చూడండి. యూనియన్ యొక్క భాష అని సపరేట్గా చాలా ఉన్నాయి. ఇట్లా క్లాజులు ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ క్లాజెస్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ప్రాంతీయ భాషలు ఏ విధంగా ఉంటాయి అని ఇక్కడ ఉన్నాయి, మొత్తం ఇచ్చాను. ఇక్కడ భాష, మైనార్టీ ప్రత్యేక భాష, సుప్రీంకోర్టు, హైకోర్టు సంబంధించిన భాషల గురించి, మరియు ప్రత్యేక ఆదేశాలు ఏమున్నాయి దానికి సంబంధించిన గురించి, 350B, 351 సంబంధించి ఇన్ఫర్మేషన్. సో 8వ షెడ్యూల్లో మరియు అధికార భాషలకు సంబంధించి రాజ్యాంగ సవరణలు ఇచ్చాను. సో ప్రతిదానికి చాలా గ్యాప్ ఇచ్చాను. చాలా ప్లేస్ ఇచ్చాను. నేను ఏదైనా రాసుకుంటారు స్టూడెంట్స్ అని నేను ఇచ్చాను. అందుకోసమే మీకు ఎక్కువగా స్పేస్ పోయిందనమాట. ఓకే, ఇక్కడ ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలా అనేది కూడా నేను ఇక్కడ ఇచ్చాను అనమాట. ఇలా చేయడం వల్ల మీకు ఫాంట్ సైజ్ పెరిగిపోవడము, క్విక్ రివిజన్ పూర్తిగా ప్రతి పాయింట్ మిస్ అవ్వకుండా నేను ఇవ్వాలనుకోవడము, ఇక్కడంతా పేజీలు పెంచేలా చేసింది. నేను ప్రతిదీ కూడా మైండ్ మ్యాప్లో ఇచ్చాను. ఇలా కొన్ని కమిటీస్ ఉంటాయి. సెకండ్ ఏఆర్సీ, సర్కారియా కమిషను, రాజమన్నారు కమిటీ. ఈ కమిటీలన్నీ ఎందుకు వచ్చాయి, వాటిపై ఉన్న విమర్శలు ఏంటి, ఇలా 1 by 1 రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని మీకు అన్నీ అర్థం కావాలని నేను ఇవన్నీ కంటెంట్ వైజ్గా ఇచ్చాను. అంతేగాని నేను ఇవన్నీ మైండ్ మ్యాప్లో ఇస్తే కొన్ని కుదించాల్సి వస్తుంది. నేను అలా కుదించలేదు. అండ్ ఇది కూడా నేను ఏం చేశాను అంటే అన్ని కమిటీలకు సంబంధించి క్విక్ రివిజన్ అయిపోవాలా, అంటే డిఫరెన్స్ ఏంటో తెలియాలా అని ఒక కమిటీకి మధ్యలో ఇలా ఇప్పుడు ఫస్ట్ ఏఆర్సీకి సెకండ్ ఏఆర్సీకి వాళ్ళ డిఫరెన్స్ ఏముంది అని ఇక్కడ నేను ఇచ్చాను అనమాట. సో కమిటీల గురించి కూడా నేను మీకు చూపిస్తాను. కమిటీల గురించి కూడా నేను డిఫరెన్స్ ఆఫ్ టేబుల్ ఇచ్చాను. ప్రతి కమిటీకి మళ్ళీ ఒక క్విక్ రివిజన్ చిన్న టేబుల్ మాదిరి ఇచ్చాను. ఇక్కడ చూడండి, పరీక్షల కోణంలో కీవర్డ్స్ రివిజన్. ఇక్కడ చూడండి, కీవర్డ్స్ రివిజన్. సో ఏ విధంగా అడుగుతాడు, ఇక్కడ ఏమేమి కీ పాయింట్స్ ఉన్నాయి, కీ వర్డ్స్ ఏమున్నాయి, ఈ టేబుల్ ప్రతి కమిటీ కూడా ఒక టేబుల్లో వేసి కంపారిజన్. సో ఎవరు నియమించినారు, ప్రధాన ఉద్దేశం ఏమిటి, 356 ఆర్టికల్ గురించి ప్రతి కమిటీ ఏం చెప్పింది, 312 ఆర్టికల్ గురించి ప్రతి కమిటీ ఏం చెప్పింది, గవర్నర్ పదవి గురించి ప్రతి కమిటీ ఏం చెప్పింది. మనం ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నాం. గవర్నర్ గురించి ఒక కమిటీ ఒక విధంగా ఇవ్వడం వల్ల, అది ఒక్కొక్క పేజీ ఉండడం వల్ల మనం ఫాస్ట్గా రివైజ్ చేయలేకపోతున్నాం. నేను ఆ ఇబ్బందులను నేను ఎదుర్కొన్నాను కాబట్టి మీకు ఆ ఇబ్బంది రాకూడదని నేను ఈ విధంగా చేశాను. అక్కడ కమిటీ ఇచ్చి మళ్ళీ నేను టేబుల్ కూడా ఇచ్చాను. అందువల్ల 2 పేజీలు పెరుగుతా పోయింది. మళ్ళీ ప్రతి కమిటీకి నేను ఇంపార్టెంట్ ఇలా సమ్మరీ టేబుల్ ఇచ్చాను ప్రతి దానికి, పరీక్షా కోణంలో ఏం గుర్తుపెట్టుకోవాలని. సో దానివల్ల పేజెస్ చాలా పెరిగిపోయిందండి. నేను కట్ చేయాలనుకుంటే కట్ చేసి పడేయచ్చు, కానీ ఎవరు నష్టపోతారు? నేను నష్టపోకూడదు. నేను ఎక్కడ నష్టపోయానో అది మీరు నష్టపోకూడదని నేను బుక్ రాసింది. ఇంకా నేను బుక్కులతోనే ఇక టేబుల్స్ జోలికి వద్దామండి. టేబుల్స్లో నేను ఫొటోస్ ఇచ్చానండి. ఫొటోస్ నేను ఎందుకు ఇచ్చానంటే, ఇప్పుడు ఒకసారి ప్రెసెంట్ వచ్చిన వాళ్ళు ఇంకోసారి ప్రెసెంట్ వస్తారు, ప్రైమ్ మినిస్టర్ వచ్చిన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ వస్తుంటారు,
వైస్ ప్రెసిడెంట్ అయిన వాళ్ళు ప్రెసిడెంట్ అవుతుంటారు. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ ఉన్నారు, ఇప్పుడు పేరుతో కాకుండా ఫోటో పెడితే ఫోటోతో సహా గుర్తుకుంటారు. ఓ రాధాకృష్ణ ప్రెసిడెంట్లో 2వ స్థానంలో ఉన్నారు, ఉపరాష్ట్రపతిలో మొదటి స్థానంలో ఉన్నారు. సో ఇది మీకు గుర్తుంటుంది, ఫొటోస్ పెడితే గుర్తుండాలి అని నేను ఈ విధంగా పెట్టాను. సో ప్రధానమంత్రుల జాబితా మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకే, ఇలా నేను చేయడం వల్ల మీకు పేజెస్ పెరిగిపోయినాయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు లోక్సభ 1వ లోక్సభలో ప్రధానమంత్రి ఎవరు, రెండో లోక్సభ, 3వ లోక్సభలో ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి ఎవరు ఉన్నారు, మొత్తం ఇచ్చాను ఇక్కడ. అంటే ప్రధానమంత్రుల జాబితాలో అంటే ఈ టైం పీరియడ్లో ఎవరెవరు ఉన్నారు ప్రధానమంత్రులు. 4వ లోక్సభ కాలంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్. ఇలా అన్నీ ఒక టేబుల్లో ఇచ్చానండి. ఇలా ఎందుకు ఇచ్చానంటే మనకు 2017లో ఏపీ గ్రూప్ 2లో ఏమని అడిగాడంటే టీడీపీ గవర్నమెంట్ అంటే టీడీపీ పార్టీ స్థాపించినప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు అని క్వశ్చన్ అడిగాడు. సో ఇక్కడ కూడా క్వశ్చన్ అడగచ్చు. 4వ లోక్సభలో ఉప ప్రధానమంత్రి ఎవరు, 4వ లోక్సభలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఎంతకాలం ఆ లోక్సభ ఉన్నది, ఇవన్నీ నేను ఇక్కడ ఇచ్చానండి. అవన్నీ మీకు చాలా ఎక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతున్నామో అవన్నీ పూసగుచ్చినట్టు మీకు అర్థమయ్యేలా ఒక టేబుల్ లాగా ఇచ్చానండి మొత్తం. ఓకే, ఈ లోక్సభ స్పీకర్ల జాబితా, వాళ్ళ టైం పీరియడ్. మిగతా బుక్కుల్లో ఏం చేస్తారంటే వాళ్ళు కొద్దిగా డీటీపీ చేస్తారు, బాగా డబ్బులు ఖర్చు పెట్టించి. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను నార్మల్ వర్డ్ ఫైల్లోనే చేశాను మొత్తం. అందుకోసం నాకు ప్రతి టేబుల్కి ఇక్కడ గ్యాప్ చాలా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు నేను ఆ డబ్బులు పెట్టుకుంటే నేను మళ్ళీ బుక్ మీద ధర పెంచాలి. అండ్ వాళ్ళు ఎందుకు ఎక్కువ పేజ్ ఉన్న తక్కువ ప్రైస్కి ఇస్తున్నారంటే వాళ్ళ మార్కెట్ ఎంత అండి, 5,000 బుక్కులు 10,000 బుక్కులు ప్రింట్ చేపిస్తారు ఒకటేసారి. చేపిస్తే వాళ్ళ బుక్కులని పోతాయి. మళ్ళీ ఇంకా వాళ్ళు ఒక్కొక్క బుక్ని దాదాపు 30,000-40,000 బుక్కులు అమ్ముతారు కాబట్టి వాళ్ళకి అవుతుంది. నేను జస్ట్ 500 బుక్కులు మాత్రం ప్రింట్ చేయించాను కాబట్టి నాకు ఎక్కువ ప్రైస్ పడింది ప్రతి బుక్ మీద, వాళ్ళకి తక్కువ ప్రైస్ పడుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఇది ఒక టేబుల్ చూడండి ఎంత బాగా ఇచ్చాను. నేను చదివితే ఎలా రాసుకుంటానో అలా ఇచ్చానండి మీకు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సంబంధించి అప్పటి నియమించిన రాష్ట్రపతి ఎవరు, మీరు అన్ని గుర్తొస్తుంది చెప్పని లేదు. స్టార్టింగ్లో ఎవరైనా ఫేమస్ వ్యక్తులు ఉంటారు అక్కడ. సో ద్రౌపది ముర్ము టైంలో ఎవరు సుప్రీంకోర్టు జడ్జిగా వచ్చారు. సో ఇలాంటివన్నీ అడిగే ఛాన్స్ ఉంది కదా. ద్రౌపది ముర్ము కాలంలో ఎంతమంది సీజేఎల్ మారినారని, ఎంతమందికి ప్రమాణ స్వీకారం చేయించిందని రావచ్చు కదా ఇక్కడ మనకు. సో క్యూరీస్ పాయింట్స్ ఇచ్చాను మళ్ళీ నేను ఇక్కడ. గవర్నర్ల జాబితా, ఆంధ్ర గవర్నర్లు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు, మళ్ళీ ఇక్కడ కింద తెలంగాణ గవర్నర్ల జాబితా, అలా సపరేట్ ఇచ్చానండి. ఓకే, నాకు చూడండి ఎంత గ్యాప్ వచ్చిందో ప్రతి దానికి. నేను అవన్నీ చేయించాలంటే ఒక్కొక్క పేజీకి 50 రూపాయలు తీసుకుంటారండి బయట. 50 రూపాయలు తీసుకున్నా అంటే 600 పేజీలకి నేను ఎంత డబ్బులు కట్టాలో వాళ్ళకి, 30,000 డబ్బులు వాళ్ళు నేను చేతిలో పెట్టాలా. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ల జాబితా, తెలంగాణ స్పీకర్ల జాబితా మొత్తం ఇచ్చారండి ఇక్కడ టేబుల్స్ రూపంలో. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజ్యాంగబద్ధ సంస్థల యొక్క చైర్మన్లు మరియు చట్టబద్ధ సంస్థల యొక్క చైర్మన్లు. ఇవి రాజ్యాంగబద్ధ సంస్థలు, ఇవి రాష్ట్రానికి సంబంధించిన చట్టబద్ధ సంస్థలు. సో తెలంగాణకి సంబంధించి యువతల స్టార్ట్ అయింది తెలంగాణ ఇక్కడ. ఓకే, ఇక్కడ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్, ఇక్కడ నీకు పార్ట్ వైజ్ ఇచ్చానండి. ఫస్ట్ ప్రియాంబుల్ స్టార్ట్ అయింది. ప్రియాంబుల్ సంబంధించి కేసెస్ ఏమున్నాయి, కేసులు ఏమున్నాయి, పార్ట్ 1లో కేసెస్ ఏమున్నాయి, అన్ని కేసెస్ ఇచ్చాను. మళ్ళీ పార్ట్ 1కి సంబంధించి క్విక్ రివ్యూ, మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి. ఇక లాస్ట్కి వచ్చారంటే ఈ కేసులు ఈ రాజ్యాంగ సవరణలో 100 పేజీలు ఉందండి. సో ప్రాథమిక హక్కులకు సంబంధించి రాజ్యాంగ సవరణ ఆర్టికల్, రాజ్యాంగ సవరణ అది ముఖ్యాంశం దాని మీద అలా ఇచ్చాను. సో లాస్ట్కు ఒక టాపిక్ ఉంటుంది, అది చూపించాలి మీకు నేను. రాజకీయ పార్టీలకు సంబంధించి మొత్తం డెఫినేషన్స్, జాతీయ పార్టీ అంటే దేన్ని అంటారు, దానికి సంబంధించి మొత్తం ఇచ్చేసిన తర్వాత నేను ఒక టేబుల్ ఇచ్చానండి. ఇవి జాతీయ పార్టీలు 2020 ఫిబ్రవరి వరకు జాతీయ పార్టీలు ఏమేమి ఉన్నాయి అవన్నీ. 3 రాష్ట్రాలలో గుర్తింపు పొందిన పార్టీలు ఏమి ఉన్నాయి, వాటి సింబల్స్, స్థాపించిన సంవత్సరము, వాటి స్థాపకులు ఎవరు, ప్రస్తుత అధ్యక్షులు ఎవరు. రెండు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు ఏమున్నాయి, ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన పార్టీ ఏంటి, తెలంగాణలో గుర్తింపు పొందిన పార్టీ ఏంటి. ఇది ప్రెజర్
ప్రెజర్ గ్రూప్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ మీద ఫోకస్ చేశానండి. ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కుల ఆధారిత ప్రెజర్ గ్రూప్స్ ఉన్నాయి, ఉద్యోగ ఆధారిత ప్రెజర్ గ్రూప్స్ ఉన్నాయి, విద్యార్థి ఆధారిత ప్రెజర్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీకు కొత్త విషయాలండి. అంటే బుక్ సైజ్ ఎక్కడ పెరిగింది, 465కే బుక్ అయిపోయిందండి. అందరూ ఏం చేస్తారంటే ఇక్కడ పేజ్ నెంబర్ రాయకుండా అదనపు సమాచారం రాసి పేజ్ నెంబర్ వేయరు. నేను పేజ్ నెంబర్లు వేసి మీకు ఇక్కడ తెలియజేసినందుకు మీకు చాలామంది ఇట్లా ప్రశ్నిస్తున్నారు. చాలా బాధ కలిగింది. కానీ మీరు ఎవరైతే ఒకసారి మీరు కోచింగ్ తీసుకున్న బుక్లు ఏ సార్ చదివారో ఆ సార్ చదివిన బుక్ పూర్తి చదివిన తర్వాత ఈ బుక్ చదువుతారో వాళ్ళకి మాత్రమే ఈ బుక్ యొక్క సారాంశం మీకు అర్థమవుతుంది, ఎందుకు నేను ఇట్లా రాశాను. దయచేసి ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఎవరి దగ్గర కోచింగ్ తీస్తారో వాళ్ళ దగ్గర ఆ బుక్ చదివిన తర్వాత మాత్రమే ఈ బుక్ చదవండి. ఎందుకంటే కొత్తగా వస్తే ఏమవుతాయంటే ఇక్కడ ఏదో మిస్ అయితేమో, ఇక్కడ ఏదో ఎక్కువ రాశారు అని అనిపిస్తుంది మీకు. సో ఎవరైనా సరే ముందు మీ దగ్గర ఉన్న బుక్కులు చదివిన తర్వాత ఈ బుక్ చదవండి. మొత్తం ఈ విధంగానే మొత్తం మైండ్ మ్యాప్లోనే ఉంటుందండి. ఓన్లీ కమిటీలు ఇంకా లాస్ట్లో టేబుల్స్ అవి మొత్తం మాత్రమే కంటెంట్ వైజ్గా ఉంటుంది. సో ఫాంట్ కొందరు కొద్దిగా బాగాలేదు అన్నారు. సో మైండ్ మ్యాప్ అనే సాఫ్ట్వేర్కి మనకు తక్కువ ఫాంట్స్ ఉంటాయి, అంటే తక్కువ ఫాంట్ స్టైల్ ఉంటుంది. సో దానివల్ల నాకు ఏది అందుబాటులో ఉందో అది చేశాను. నెక్స్ట్ ప్రింట్కి నేను ఇవన్నీ మంచిగా వచ్చేటట్టు నేను ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అందరి డౌట్లు క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. సో ఎవరైనా సరే మన వెబ్సైట్ మన బుక్ కావాలనుకున్న వాళ్ళు మనకు డైరెక్ట్గా మెసేజ్ అయినా చేయండి మన నెంబర్కి, లేకపోతే మన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బుక్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ అందరికి కానీ చెప్పండి. ఒకవేళ నచ్చకుంటే ఏం నచ్చదో నాకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ గైస్.